నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మసరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 29/3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:10, తిథి అమావాస్య సాయంత్రం 4:27, నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 7:26, యోగాలు బ్రహ్మ రాత్రి 10:04 వరకు, కరణము చతుష్పాత్ ఉదయం 6:13 వరకు, నాగ సాయంత్రం 4:27 వరకు, అలాగే కింసుగ్న రాత్రి తెల్లవారుజాము 2:39 వరకు, రాహుకాలం ఉదయం 8:58 నుంచి 10:30 వరకు, గుళికాలం ఉదయం 5:54 నుంచి 7:26 వరకు, యమగండం మధ్యాహ్నం 1:34 నుంచి 3:06 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:54 నుంచి 6:43 వరకు, మరల ఉదయం 6:43 నుంచి 7:32 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:11 నుంచి 4:36 వరకు, వర్జ్యం ఉదయం 6:40 నుంచి 8:05 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లో కూడాను కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయం మీద కొంత శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయించుకోవాలి. ఏదైనా అలవాట్లు ఉంటే వాటికి వీలైనంత వరకు దూరంగా ఉంటూ వెళ్ళినట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆకస్మికంగా ఎదురు చూడని ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని వైపుల నుంచి ఒకేసారి ఆదాయాలు రావడం, ఒకేసారి అనేక రకాలైన అనుకూలతలు ఏర్పడడం వల్ల ఏ విషయంలో ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, వచ్చిన లాభాలను సద్వినియోగపరుచుకునే విషయంలో ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఆత్మీయుల్ని సంప్రదించి ధనం వ్యయం కాకుండా జాగ్రత్తలు పడాలి. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా వృత్తికి సంబంధించిన విషయంలో ఎక్కువ స్ట్రెస్ గురవుతారు. నూతన వృత్తుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అవకాశాలు అనేవి అధికంగా వస్తాయి. వచ్చిన వృత్తి విషయాల్లో కూడా వీలైనంత జాగ్రత్తలు పాటిస్తూ తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళి అన్ని విధాలుగా కూడా దాని కొరకు శ్రమపడినట్లయితే మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా వృత్తికి సంబంధించిన స్ట్రెస్ అనేది ఈ రోజున చాలా అధికంగా ఉండడం, దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ రకమైన ఇంటర్వ్యూకి వెళ్ళాలన్న విషయంలో చాలా పైన కింద అవుతూ సరైన నిర్ణయం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక భావనలు చాలా అధికంగా ఉంటాయి. తీర్థయాత్రలు చేయడం కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడమే కాకుండా దూర ప్రయాణాల సంబంధమైన విషయంలోనూ, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలోనూ, తర్వాత వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన విధానాల్లో, అది కూడా వీలైనంత ఆధ్యాత్మికతకి రిలేటెడ్గా ఉండే చదువులు కానీ, ప్రయాణాలు కానీ, వృత్తులు కానీ వీటి మీద ఫోకస్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? సింహరాశి వారు ముఖ్యంగా అధిక ఖర్చులకి దూరంగా ఉండాలి. మాటల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు రాకుండా ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద స్పెషల్గా ఎక్కువ కేర్ తీసుకోవాలి. అనుకోని ప్రయాణాలు, దానివల్ల ఈ యొక్క ఆకస్మికమైన చికాకులు లాంటివి ఉన్నా కూడా దాన్ని మీరు వీలైనంత ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతూ వస్తాయి కనుక వాటి విషయంలో ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఆరోగ్యం మీద మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తూ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ ముందుకు వెళుతూ విషయాలు వాయిదా పడుతున్నా కూడా దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త మైత్రి సంబంధాలు, అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తులు కలవడం మొదలైన వాటికి ఒకటి ఆస్కారం ఉంది. అలాగే నూతన పరిచయాలు ఏర్పడిన వారికి సంబంధించిన విషయాల్లో
వారితో ఏదైనా ఫ్యూచర్లో ఉపయోగం ఉంటుంది అన్న విషయంలో కూడా ఎక్కువ ఆలోచన అనేది చేస్తారు. అలాగే దాంతోపాటుగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో దాన్ని ఎక్స్టెన్షన్ కోసం ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. అది కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకి అనుకూలతుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా రుణాలకు సంబంధించిన విషయంలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకుంటారు. శత్రువులతో ఇబ్బందులు లేకుండా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో మీరు నైపుణ్యాలు పెంచుకొని వారి మీద ఆధిపత్యం చెలాయించి ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకి, అనవసరమైన లోన్లకి దూరంగా ఉంటూ ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ ముందు మీ ఆరోగ్యం, తర్వాత మిగిలిన విషయాల విషయంలో మీరు ఎక్కువ దృష్టి కేటాయించాలి. శ్రమకి తగిన విశ్రాంతి కూడా చాలా అవసరం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు కొన్నిసార్లు మీకే నెగిటివ్గా వచ్చే అవకాశాలు లాంటివి ఉండడం, రెండోది ఎక్కువ సంతానం యొక్క అభివృద్ధి మీద దృష్టి సారించడం, ఇష్టపడిన వ్యక్తులతో విభేదాలు రాకుండా, అంటే వారితో ఏదైనా మీకు వ్యక్తిగతంగా అభిప్రాయ భేదాలు రాకుండా మాట ఏది ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళాలి. అలాగే సంతానం విషయంలో కూడా అభిప్రాయ భేదాలు రాకుండా వారి ఆలోచనలతో మీరు ఏకీభవిస్తూ ముందుకు వెళ్ళి సమస్య లేకుండా ముందుకెళ్ళాలి. అనవసరమైన వాటి మీద పెట్టుబడులు పెట్టకుండా, అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలిగిన శక్తి అనేది మీకు ఏర్పడుతుంది. ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ధనస్సు రాశి వాళ్ళు వాహనాలు నడిపేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టే నేపథ్యంలో కానీ మొదలైన వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ ఫోకస్ చేయడానికి ఈ రోజున అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ ముందుగా మీరు శ్రద్ధ చూపించవలసిన విషయం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఈ రోజున పరాక్రమానికి సంబంధించి చాలా పరాక్రమం పెరుగుతుంది. అలాగే ఆలోచనలు చాలా చక్కగా ఉపయోగించుకుని ఎలాగన్నా కొత్త విషయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ లేకపోతే వృత్తి చేసే ప్రదేశాలు అంటే ప్రొఫెషనల్ ప్రదేశంలో కానీ కొలీగ్స్తో విభేదాలు రాకుండా, మాట అపార్థాలకు అవకాశం లేకుండా, మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీ యొక్క ఎఫర్ట్స్ అనేవి పెరుగుతాయి, ప్రయాణాలు పెరుగుతాయి. సమస్యలు రాకుండా కొలీగ్స్తో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది. ఆహారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థిక ఆహార విషయాలతో పాటుగా కుటుంబ సభ్యులతో వ్యవహరించే విషయంలో కూడా కొన్నిసార్లు ఆకస్మికంగా ఇబ్బందులు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన వాగ్దానాలకు దూరంగా ఉంటే, అపార్థాలకి మొదలైన వాటికి దూరంగా ఉండడం వల్ల మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ఈ రోజున కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంతవరకు తగ్గుతూ వస్తాయి. కొంత స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. సంఘంలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. అలాగే పెద్దల యొక్క సహకారంతో, అంటే ఎవరన్నా ప్రాముఖ్యత కలిగిన బాబాలు కానీ లేకపోతే ఎవరన్నా అలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అలాగే ప్రత్యేకంగా మాత్రం ఆరోగ్యం గురించి ఈ రోజున ఆలోచించడం, ఆర్థిక సంబంధమైన విషయాల్ని ఎలా పెంచుకోవాలన్న విషయం మీద ఆలోచనలు చేయడం, ఒకేసారి అనేక రకాలైన ఆలోచనలు, ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబం, సంతానం అందరి గురించి ఎలా చేస్తే బాగుంటుంది, ఏ పని ఎలా చేయాలన్న విషయం మీద
కొంత కన్ఫ్యూజన్తో కూడిన స్ట్రెస్ అనేది ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని తీసుకున్నట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా చేయవలసిన కార్యక్రమంలో యొక్క వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి, గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన, ఇవన్నీ కూడా చాలా 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 చక్కటి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినది అంటే బాలాజీ మందిరాలు అంటారు, అలా అయినా సరే, లేకపోతే శ్రీకృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు, విష్ణు సహస్రనామాలు వినడం కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. ఇవన్నీ చేయడం బట్టి ప్రశాంతత, ఘర్షణని అధిగమించే విధంగా వాళ్ళు అన్ని విధాలుగా ముందుకు పెడతారు. ఎందుకంటే ఒకేసారి అన్ని ప్లానెట్స్ ఈ రోజున ఒకే ప్రదేశానికి రావడం వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అనే వ్యక్తులకు పెరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు అలాంటి దాంట్లోంచి బయటకు వచ్చి మానసిక ప్రశాంతత అనేది పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. నేటి వైశిష్ట్యం అమ్మ, మరి ఈ రోజు ఎటువంటి విశిష్టత ఉందో ప్రేక్షకులకు తెలియజేయండి. ఈ రోజున మనం ముఖ్యంగా నేటి వైశిష్యంలో భాగంగా తెలుసుకునే విషయం ఏంటి అంటే, ఈ యొక్క ధనుర్రాశి ఒకటి, తర్వాత దాంతోపాటుగా సింహరాశి, ఈ రెండింటికి కూడా అంటే నిన్నటిదాకా మనం చెప్పుకుందంటే ఏలినాటి శనికి సంబంధించిన రాశులు ఏంటి అన్నది కొత్తగా తెలుసుకున్నాం. ఇవాళ అష్టమ శని, అర్ధాష్టమ శని ఏ రాశులకి వాళ్ళు ఏ రకమైన చిన్నపాటి పరిహారాలు పాటించుకుంటూ ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది, ఏ బ్యాక్గ్రౌండ్స్లో వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడతాయి అన్న విషయాలు, ప్లస్ దానికి వాళ్ళు పాటించవలసిన పరిహారాలు, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళ విషయం ముందుగా తీసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేది స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు ఉండడం అనేది, దాంతోపాటుగా వాళ్ళకి అర్ధాష్టమ శని అంటే 4వ ఇంట్లో శని భగవానుడు రావడం అనేది, ముఖ్యంగా ఈ ధనుసు రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క ధనుర్రాశిలోకి వస్తాయి. ధనుర్రాశి వాళ్ళు ముఖ్యంగా ఏ విషయాల్లో మనం ఫోకసింగ్ ఉంటుందంటే, దీనివల్ల స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, గృహ వాతావరణానికి సంబంధించిన విషయం కానీ, సౌకర్యాలకు సంబంధించిన విషయాలు, దాంతోపాటుగా ప్రశాంతత అంటే ఇన్నర్ పీస్, వ్యక్తికి వ్యక్తిగతంగా తన యొక్క మానసిక ప్రశాంతత, ఇలాంటి విషయాలు, అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అంటే ఎవరైనా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో లోన్లు మొదలైనవి అందుకున్నా వాటిని చక్కగా ఉపయోగించుకొని దానికి సంబంధించి ఏదైనా మంచి గృహం కానీ వాహనం కానీ కొనుక్కుందాం అనే ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. అయితే ఆ నేపథ్యంలో ఏదైనా కొనుగోలు నిమిత్తం చేసే ప్రయత్నాల్లో వ్యక్తులతో విభేదాలు కానీ, లేకపోతే కొత్త వ్యక్తుల్ని నమ్మడం వల్ల మీకు ఇబ్బందులు ఎదుర్కోకుండా, అంటే మోసాలకు గురి కాకుండా చాలా పరిశీలించిన మీదట తీసుకోవడం అనేది దానివల్ల మనకి ప్లస్గా ఉంటుంది అన్నదొకటి. అలాగే గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, ప్రశాంతత విషయం కానీ కొంత మేర తగ్గుతూ ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఆ సమస్యని అధిగమించడానికి, గృహ వాతావరణంలో సంతోషంగా ఉండడానికి వీలైనంతవరకు చింతామణి గృహంతస్థ శ్రీమన్నాగర్ నాయిక అనేది చేయడం, అలాగే దాంతోపాటుగా మీరు మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా మంచిగా ముందుకు వెళ్ళడానికి మీకు తగిన విధంగా ప్రయత్నాలు చేయడం అనేది ఒకటి. ఇక దాంతోపాటుగా మీకు నెక్స్ట్ ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. కనుక వృత్తిలో ఇతరులతో అపార్థాలకు గురి కాకుండా, అంటే వృత్తిలో ఇతరులతో ఇబ్బందులు ఎదుర్కోవడం అనో, లేకపోతే దానివల్ల మీకు ఘర్షణాత్మకంగా ఉండడం, వృత్తి మీద కాన్సన్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు కలగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు వీలైనంతవరకు వృత్తిలో పెద్దలతో విభేదాలు రాకుండా మీ పనిని మీరు సమయానికి చేసేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల వీలైనంతవరకు సమస్యలు అనే వాటిని మీరు అధిగమించడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ వృత్తి విషయంలో అధిక శ్రమ, బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ గౌరవం విషయంలో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి వృత్తికి సంబంధించిన విషయంలో ఏ పని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సమస్యలను అధిగమించడానికి ఆస్కారం అనేదాన్ని ఒకటి మీ అంతటి మీరు చేసుకోగలిగినట్టుగా ఒకటి ఉంటుంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయం, అంటే మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా మీరు శ్రద్ధ చూపించాలి. ఆ రకమైన శ్రద్ధ చూపించడం బట్టి ఏంటంటే పనుల్లో ఆలస్యాలు, ఈ పని ఇప్పుడు కాదులే తర్వాత చేద్దామని బద్దకించడం, మీ పని అనేటప్పుడు దాన్ని పక్కన పెట్టేసి పెద్ద పట్టించుకోకుండా సమయానికి ఆహారం కానీ, లేకపోతే మీ వ్యక్తిగత శ్రద్ధ కానీ తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉండడం వల్ల అది కూడా ఒక ఇబ్బంది అవుతుంది. కాబట్టి తగిన విధంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకునేటప్పుడు వీళ్ళందరూ వ్యాయామ, ప్రాణాయామాలు లాంటివి చేయడం అనేది చాలా చాలా అవసరం. అంటే సిస్టమేటిక్గా ఉండడం. ముఖ్యంగా ఈ అర్ధాష్టమ శని అనేది ఏర్పడడం బట్టి మీకు దాని యొక్క ప్రభావంతో ముఖ్యంగా ఏదైనా కొనుగోలు, అమ్మకాలు, స్థిరాస్తులు, తల్లి యొక్క ఆరోగ్యం, మీ యొక్క వాహనాలు మొదలైన కొనుగోలు విషయంలో, లేకపోతే రిపేర్ల విషయంలో, ఎక్కడన్నా దానికి సంబంధించిన లోన్స్ తీసుకునే విషయంలో తొందరపడి కొత్త వ్యక్తులను నమ్మే విషయంలో మాత్రం ఒకటి జాగ్రత్తగా ఉండాలి.
రెండోది ప్రశాంతత పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి ఫలితాలు సంపాదించడానికి, వాళ్ళకి బద్ధకం అనేది లేకుండా ముందుకు వెళ్ళడానికి వీలైనంతవరకు మీరు కూడా వారు చదువుకునే సమయంలో కానీ లేకపోతే వాళ్ళంతా వాళ్ళు చేసుకున్న హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ఆ పని ఒకటి చేయాలి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బందులు లేకుండా శ్రీ రాజమాతాంగే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల వృత్తిలో అధికారులతో ఇబ్బందుల నుంచి అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో వీళ్ళంతవరకు క్రీమ్ అచ్యుతానంద గోవింద జపించడం వల్ల మీకు ఆరోగ్య సంబంధమైన సమస్యలను అధిగమించడం, వ్యాయామ ప్రాణాయామాలతో సమస్యలను అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు మీకు నడుస్తున్న దశలు అంతర్దశలు మీ జన్మజాతక రీత్యా అవన్నీ చక్కగా ఉన్నట్లయితే ఈ యొక్క ఫలితాలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీకు గురుబలం బాగున్నా కూడా జాతకంలోనైనా ఇప్పుడు గోచార రీత్యా అయినా కొంతవరకు రాహు కూడా కొంతవరకు బెటర్గా ఉన్నా ఇంత సమస్యాత్మకంగా ఉండదు. శని తను ఉండే స్థానాలు కూడా బలంగా ఉన్నట్లయితే మీ జాతక రీత్యా ఆ రకమైన విషయంలో కూడా మీరు చాలా వరకు సమస్యలను అధిగమించగలరు. కేవలం అర్ధాష్టం శని అంటే మనకేదో సమస్య వచ్చేస్తుందని అనుకోకుండా దాన్ని అధిగమించడానికి మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ఒకటి. అదేవిధంగా తప్పనిసరిగా ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు, వెంకటేశ్వర స్వామి దీపారాధన, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన గీత ఇవన్నీ చదవడం లాంటివి చేయడం కూడా చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది. కనుక వీలైనంతవరకు ఇవన్నీ కూడా రేపు మనం చెప్పుకునే యొక్క ప్రధానమైన పంచాంగంలో ఇవన్నీ కూడా ఇంకా మిగిలిన గ్రహాల బలాబలాలు వాటి యొక్క ఫలితాలు కూడా చూసుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు. ఇక రెండోది ఈ రోజున మనం చెప్పుకునే మరొక రాశి ఏంటంటే అష్టమ శనికి సంబంధించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా అష్టమ శని అనేది ఏర్పడుతుంది. అష్టమ శని ఏర్పడడం వల్ల అష్టమ స్థానంలో ఈ యొక్క శనిగ్రహం శని భగవానుడి యొక్క ప్రవేశం వల్ల ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం వీరందరికీ కూడా అష్టమ శని వల్ల ముఖ్యంగా ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో, అధిక ఖర్చులకు సంబంధించిన విషయాల్లో, అలాగే భాగస్వామి వ్యవహారాలు, జాయింట్ వెంచర్స్, జీవిత భాగస్వామి యొక్క కుటుంబ నేపథ్యం వాళ్ళతో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆహార స్వీకరణ విషయంలోనూ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళాలి. అలాగే అపార్థాలకి అవకాశం రాకుండా జాగ్రత్త పడాలి. అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం కూడా చాలా అవసరం. కొన్నిసార్లు మాట్లాడకపోవడం వల్ల కూడా సమస్యలు ఎదురవుతాయి. కనుక మాట్లాడే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయంలో ఎక్కువ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఎంత కష్టపడ్డా తగిన విధంగా మనకి ఫలితం రావటం లేదు, ఇంకా ఎంతో ఎదగవలసిన వాడిని ఇంకా ఇక్కడే ఉన్నాను, నాకు బదులు మిగిలిన వాళ్ళు ఇలా ఎదుగుతున్నారని రకరకాలుగా మెంటల్గా వృత్తిపరమైన విషయాల్లో కొంచెం స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది. ఆ విషయంలో కూడా వీలైనంతవరకు శ్రీ రాజమాతాంగే నమః అనేది జపించడం ఆ స్ట్రెస్ని మీరు ఈజీగా అధిగమించగలుగుతారు. ఎందుకంటే అంత ప్రెషర్ అయితే దాంట్లో మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మీరు విల్ పవర్తో సాధించగలుగుతారు. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సిన కోణాలు ఏంటంటే ఒకటి వృత్తి, ఒకటి ధనం, ఒకటి ఆరోగ్యం, ఒకటి ఖర్చులు, ప్లస్ దాంతోపాటుగా మీ ఆలోచన విధానం, సంతానం, ఇష్టమైన వ్యక్తులు వీళ్ళ విషయంలో కూడా కొంత ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా ఉండాలి. కొన్నిసార్లు సంతానం విషయంలో కూడా మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు పొసకపోవడం వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్తలు వహించాలి. మంచిగా అండర్స్టాండింగ్ లెవెల్స్ పెంచుకునే విధంగా మాట్లాడుకోవాలి. అలాగే మీ ఆలోచనలు యాంటీగా రావడం అంటే మీ కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకే వ్యతిరేకంగా రావడం వల్ల కూడా మీకు అనవసరమైన స్ట్రెస్ పెరుగుతుంది. ఇలాంటి వాటన్నింటినీ అధిగమిస్తూ డిప్రెషన్లోకి వెళ్లకుండా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ఖర్చులను నియంత్రించుకుంటూ ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడుతూ మాట్లాడాల్సిన టైం అది వదిలేసుకోకుని ఉండటం వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్తలు పడుతూ వృత్తి విషయంలో శ్రీ రాజమాతాంగే నమః, ఆరోగ్య విషయంలో క్రీమ్ అచ్యుతానంద గోవింద, అలాగే సంతానం యొక్క అభిప్రాయ భేదాలు రాకుండా వారితో మీరు అన్ని విధాలు ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే, అలాగే జాతకంలో కనుక శని బలం బాగున్నా, శనిగ్రహం ఉండే స్థానంలో ఉన్నా, అలాగే మీ యొక్క జన్మజాతకంలో కూడా నడిచే దశలు బాగున్నప్పుడు వీటి యొక్క ప్రెషర్ అంతగా ఉండదు. కాబట్టి దీని విషయంలో ఏదో జరుగుతుంది అని అనుకోకుండా అన్ని విధాలా అనుకూలంగానే ఉంటుంది. మీరు వెంకటేశ్వర స్వామిని, శ్రీకృష్ణుణ్ణి, అలాగే దానికి సంబంధించినట్టుగా వెంకటేశ్వర దేవాలయాలు, హనుమాన్ చాలీసా, సుందరకాండ మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యలున్నా మీరు మీ అంతటి మీరు కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నమస్కారం. వీక్షించారు కదండి, ఇదే ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.